శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు స్త్రీలు వేదాలు చదువవచ్చా అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు, ఆడవాళ్ళు వేదాలు చదవకూడదని, బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఉచ్చరించకూడదని కొందరు పెద్దవాళ్ళు చెప్తున్నారు. మీరు మీ సోదరవర్గం కుటుంబాలలో ఆడవాళ్లకు కూడా వేదాలు మంత్రాలు నేర్పుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు హేతుబద్ధం అని అడిగారండి. అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. మన శాస్త్రాల్లో ఎక్కడ నమ్మదగిన గ్రంథాలలో ఇలాంటి నిషేధాలేవీ లేవు. హేతువాదం దృష్ట్యా చూసినా ఆడవాళ్ళు వేదాలు ఎందుకు చదవకూడదు అనే విషయానికి సరి అయిన సమాధానం లేదు. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలింపక ఆడ మగ భేదం కేవలం భౌతికం. ఇక వేద సంప్రదాయానికి సంబంధించిన ప్రాచీన మహర్షుల కుటుంబాలలో కొందరు స్త్రీలు వేదాలు చదువుకున్నారని నమ్మటానికి కావలసిన ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. వేదాలలో ఉపనిషత్తులలో ఉన్న కథలలో పలు తావులందు స్త్రీలు వేదాధ్యయనం చేసినట్లు, బ్రహ్మ విద్యను అభ్యసించడానికి గురుకులాలలో నివసించినట్లు తెలుస్తుంది. వేదమంత్రాలు దర్శించి రచించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలకు కూడా అతి ప్రాచీన కాలంలో ఉపనయనాలు ఉండేవి. ప్రాచీన మహాకవుల రచనలలో కూడా ఈ విషయాలు స్పష్టమవుతూ ఉన్నాయి. భవభూతి వ్రాసిన ఉత్తర రామచరితలో ఆత్రేయి అనే బ్రహ్మవాదిని కొంతకాలం లవకుశులతో కలిసి వాల్మీకి దగ్గర వేదశాస్త్రాలు అధ్యయనం చేసినట్లు, అటుపైన అధ్యయనం కోసం అగస్త్యాశ్రమానికి వెళ్ళినట్లు వర్ణించబడి ఉంది. తెలిసి తెలియని నిబంధనల వలన ఎవరిని వారు బంధించుకొనటం జరుగుతుంది. ఈ రోజులలో పురుషులలోనే వేదాధ్యయనం చేయటం చేతకాని వారు ఎక్కువ మంది ఉన్నారు. వేదాలంటే ఆదరణ చూపటానికి కావలసిన సంస్కారం, సత్తా కూడా లేని వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొందరు అనాదరణ పేరుతో వెక్కిరింపులు, కొక్కిరింపులు పేరుతో అసమర్థతను కప్పిపుచ్చుకునేవారు ఉన్నారు. అలాంటి సందర్భంలో మేము వేదం నేర్చుకుంటాము అని ఆదరణతో అడిగిన వారిని వారు అర్హులా కాదా అని మనకు తోచిన నిర్ణయాలు చేస్తూ ఉంటే వేదం చదువుకునే వాళ్ళ సంఖ్య తాత్కాలికంగా తగ్గటానికి యథాశక్తి తోడ్పడుతున్నాము అన్నమాట. ఇక ఎవరు అర్హులు అని నిర్ణయించాలంటే ఎవరు వేదం కావాలనుకుంటున్నారో వారే అర్హులు అని చెప్పటం సమంజసం. చూడండి, ఈ ఇంపార్టెంట్ వాక్యం అండి ఇది. ఎవరికి ఉందండి ఎలిజిబిలిటీ? వేదం నేర్చుకునే ఎలిజిబిలిటీ, అర్హత ఎవరికి ఉంటుంది అంటే గనక ఎవరు వేదం కావాలనుకుంటున్నారో వారే అర్హులు అంటున్నారండి. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎవరిలో ఉందో వాళ్లే అర్హులు, ఆ శ్రద్ధ భక్తి ఎవరికి ఉన్నాయో వాళ్లే అర్హులు అని చెప్తున్నారండి. అర్హతను గూర్చి నిబంధనలు పెట్టే ధర్మశాస్త్ర పండితులు చాలామందికి వేదం రాదు. ఇది కాక 82 పన్నాలు జట ఘనతో వల్లించే వేద పండితులు కూడా తమ పిల్లల చేత వేదం చదివించక భ్రష్టుల్ని చేసి ఇంగ్లీషు చదువులని ప్రాకులాడి ఎక్కడో గుమాస్తాలుగా చేర్చి బ్రతక నేర్చామనుకొని మోసపోతున్నారు. పౌరోహిత్యానికి, దానాలు పట్టడానికి, పనసలు వల్లించి సంభావన పుచ్చుకొనటానికి తప్ప వేదం జీవనోపాధికి పనికిరాదని కొందరి అభిప్రాయం. ఉద్యోగం కోసం అడ్డమైన వాళ్ల చుట్టూ తిరగటం, ప్రాధేయపడటం, అంతకంటే గౌరవం అనుకొనటం కన్నా తెలివి తక్కువ మరి ఒకటి లేదు. బ్రాహ్మణులు మొదలుకొని భారతీయులు యాచకులుగా తయారైంది గుమాస్తా ఉద్యోగాలలో చేరాకనే గాని వేదం చదువుతూ ఉన్నప్పుడు కాదు.
బ్రాహ్మణుడనగా ఎవరు అనే ప్రశ్నకు శమదమాని గుణసంపన్నుడు, వేదాధ్యయనం చేసి చేయించేవాడు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించగల దక్షుడు అనే నిర్వచనం పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. అంతేకాని బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టి ఆచారభ్రష్టుడైన వాడు బ్రాహ్మణుడని అర్థం ఎక్కడా లేదు. అంటే బలానా బ్రాహ్మణుడు కొడుకుగా పుట్టాను అన్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాడండి. అలాంటప్పుడు స్త్రీలు వేదాధ్యయనానికి అర్హులు కాదనటానికి ఆధారం ఎక్కడా లేదు. ఇక బీజాక్షరాలతో కూడిన మంత్రాలు స్త్రీలు ఉచ్చరించవచ్చునా కాదా అనే సందేహం కూడా ఇట్లాంటిదే. పురాణాలు స్త్రీలు శూద్రులు చదువు కనటానికి పుట్టినవని ఈ పండితులే అంగీకరిస్తున్నారు. పురాణాల్లో బీజాక్షరాలతో కూడిన మంత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి స్తోత్రాలు కూడా కొల్లలుగా ఉన్నాయి. అవి చదువుకొనటం తప్పు కానప్పుడు స్త్రీలు బీజాక్షరాలను ఉచ్చరించరాదు అనుకొనటం ఎలా పొసగుతుంది? ప్రసూతి అశౌచము, రజస్వల అశౌచం స్త్రీలకు ఉంది కనుక వారు వేదాలు చదువురాదని కొందరి అభిప్రాయం. మిగిలిన అశౌచాలు పురుషుడికి లేవా? అందుకని ఈ వాదం పొసగదు. అంటే పురుషుడికి కూడా కొన్ని అశౌచాలు ఉన్నాయి కదండి, అందువల్ల ఈ వాదం సరిపోదు అంటున్నారు. నిత్య స్నాన శౌచాదులతో పవిత్రంగా ఉండటం అభ్యాసం చేసుకోవాలి. కానీ స్త్రీ పురుషులలో ఒక్కరు సహజంగా శుచిమంతులు, ఒకరు కారు అని నిర్ణయించటం క్రమబద్ధం కాదు. ఈ శుచిత్వం అనేది సహజంగా, ఇదిగో స్త్రీ పురుషుల్లో ఒకళ్ళు సహజంగా శుచిమంతులు ఒకళ్ళు కాదు అని అనకూడదటండి, అనకూడదు. అలా నిర్ణయించటం సరికాదు అంటున్నారు. ఎవరైనా వేద విద్యను అభ్యసించవలనంటే శారీరక మానసిక శౌచం అభ్యసించటం అవసరం. అది ఉన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఒక్కటే. అనర్హులని ఒకరు నిర్ణయిస్తే మరి ఒకరు పాటించాలని ఎక్కడ ఉంది? పాశ్చాత్యులు వేదాలు చదువుకుంటే కాదు అనటానికి అధికారం ఎవరికి ఉన్నది? మ్యాక్స్ ముల్లరు మొదలైన వాళ్ళు వేదాలు చదివినప్పుడు వారు మహానుభావులని ఈ పండితులే బ్రహ్మరథం పట్టి పూజించారు, కానీ అనర్హులు అని అనలేదు కదా. అంతకన్నా మహాదోషం ఏమీ కాదు స్త్రీలు వేదాలు చదవటం అంటూ చక్కని సమాధానాన్ని అందించారు మాస్టారు. స్వస్తి. వాసుదేవా.